నేను ఖైరతాబాద్ పద్మశాలి సంఘం వ్యవస్థాపక అధ్యక్షుల్ని. నా పేరు కడారి శ్రీధర్. మేము ప్రతి సంవత్సరం ఖైరతాబాద్ గణేశునికి వినాయక చవితి రోజు 75 అడుగుల కండువ, జంజము, గరికమాల, పట్టు వస్త్రాలు సమర్పిస్తూ లడ్డు ప్రసాదం ఇస్తూ ముత్యాభిషేకం చేస్తున్నాము. అటనే ఖైరతాబాద్ గణేష్ ఇరువైపులా ఉన్న అమ్మవార్లకు కూడా, అయ్యవార్లకు కూడా, దేవుళ్ళకు కూడా మనం పట్టు వస్త్రాలు ఇస్తున్నాము. ఇది గత కొన్ని సంవత్సరాలుగా ఖైరతాబాద్ పద్మశాలి సంఘం ప్రారంభించి సాంప్రదాయంగా, ఆచారంగా మనం ప్రతి సంవత్సరం చేస్తున్నాము. మీకు తెలుసు, మనము మొదటిగా వినాయక చవితి రోజు ఈ 75 అడుగుల కండువ, జంజము, గరికమాలను, ఈ భారీ చేనేత వస్త్రాలను ఇందిరా పార్కు రామకృష్ణ మఠం ఎదురుగా ఉన్న విజయ గణపతిలో దగ్గర మనం పూజ చేసి, తర్వాత సచివాలయం దేవాలయంలోని శివాలయంలో పూజ చేసి, తర్వాత మనము లకిడీ కప్పులు రాజు తోటల దగ్గర ప్రముఖులంతా ఐఏఎస్లు, ఐపీఎస్లు, గ్రూప్ 1 ఆఫీసర్లు అందరూ వచ్చేసి మేము అక్కడ గ్యాదర్ అయ్యి గణపతి పూజ చేసుకొని, అట్లనే ఖైరతాబాద్ గణేశునికి సమర్పించే ఈ 75 అడుగుల కండువ, జంజము, గరికమాలకి ప్రత్యేక పూజలు చేసి, ఈ వస్త్రాలను అక్కడికి వచ్చిన భక్తులకు మనము కండువాలతో వాళ్ళకి సన్మానం చేసి ప్రసాదం ఇచ్చి, తర్వాత ఈ కండువ, జంజం, గరికమాలను గుర్రబగ్గీలో ఊరేగింపుగా ప్రారంభించి, తర్వాత సన్నాయి, ఒగ్గుడోలు నృత్యము, తర్వాత అనేక కళారూపాలతోని, బాజా భజంత్రితోని పెద్ద ఊరేగింపుగా ఖైరతాబాద్ గణేష్ దగ్గరికి చేరుకున్నాక ఉత్సవ కమిటీ వాళ్ళు మమ్మల్ని ఆహ్వానిస్తారు. అక్కడికి చేరుకున్నాక మేము ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్లు, ప్రముఖులు, ఒకరు 75 అడుగుల కండువాను ఒక ఐఏఎస్ ఆఫీసర్, తర్వాత ఒక 75 అడుగుల కండువాను ఒక ఐపీఎస్ ఆఫీసర్, ఇలా ప్రముఖులు ఆ ఖైరతాబాద్ గణేష్ దగ్గరికి వెళ్ళి ప్రత్యేక పూజలు చేసి, ఈ ఖైరతాబాద్ గణేశునికి మొదటగా 75 అడుగుల జంధ్యాన్ని, తర్వాత 75 అడుగుల కండువను, 75 అడుగుల గలికమాలను, తర్వాత అందరి దేవుళ్ళకి పట్టు వస్త్రాలు సమర్పించి ముత్యాభిషేకం కూడా చేస్తున్నాము. ఇది గత కొన్ని సంవత్సరాలుగా మాకు ఆనవాయితీగా జరుగుతుంది. మాది ఖైరతాబాద్ పద్మశాలి సంఘం తరపున ఈ ఆచారాన్ని ప్రారంభించాం. మొట్టమొదటిగా స్వాతంత్ర సమరయోధుడు ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీతోని ఈ కార్యక్రమాన్ని మా సంఘం వాళ్ళు నిర్వహించారు. తర్వాత ఇప్పుడు మనం ప్రభుత్వ ఉన్నతాధికారులతోని ఈ కార్యక్రమాన్ని నిరంతరంగా కొనసాగిస్తున్నాము. మా సంఘానికి గౌరవ అధ్యక్షులుగా గుర్రం కొండయ్య గారు వ్యవహరిస్తున్నారు. అలాగే ప్రధాన కార్యదర్శిగా ఏలే స్వామి గారు వ్యవహరిస్తున్నారు. అట్లనే ఉపాధ్యక్షులుగా పున్నా బాలకృష్ణ గారు వ్యవహరిస్తున్నారు. అదేవిధంగా కోశాధికారిగా పున్నా ప్రసాద్ గారు వ్యవహరిస్తున్నారు. మా సంఘం తరపున ఈ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరము ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ సహకారంతో చేస్తున్నాము. మీకు తెలుసు, పద్మశాలీలు స్వయంగా నేసిన పట్టు వస్త్రాలు దేవుళ్ళకు సమర్పించడం ద్వారా ప్రసన్నులు అవుతారు అనేది ఒక పురాణ ఇతిహాసాల్లో ఉంది. ఆ ఆచారాన్ని మేము కొనసాగిస్తున్నాము. గుర్రం కొండయ్య, పద్మశాలి సంఘం ఖైరతాబాద్ విభాగానికి గౌరవ అధ్యక్షునిగా పనిచేస్తున్నాను. గత 15 సంవత్సరాల నుండి ఈ కార్యక్రమం మా వినాయకునికి, ఖైరతాబాద్ వినాయకునికి కండువ, జంజము, పట్టు వస్త్రాలను సమర్పించిన ప్రోగ్రాము గత 15 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమాన్ని మేము దిగ్విజయంగా చేస్తున్నాము. నా పేరు ఏలే స్వామి. నేను ఖైరతాబాద్ పద్మశాలి సంఘానికి ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నాను 15 సంవత్సరాల నుంచి. మేము గత 15 సంవత్సరాల నుంచి ఖైరతాబాద్ గణేశునికి వినాయక చవితి రోజున 75 ఫీట్ల కండువా, 75 ఫీట్ల జంజము, గరికమాల సమర్పిస్తున్నాము మా సంఘం తరపున.